ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. నాతో కలిసి మాట చెప్పండి. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకునేటువంటి యొక్క లేఖన భాగంలో జాగ్రత్తగా మనం పరీక్ష చేయగలిగినట్లయితే ఇక్కడ వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఈరోజున ప్రతి ఒక్కరికి కూడా తెలియని విషయమే కాదు, ప్రతి ఒక్కరు కూడా బావులు అంటే తెలుసు కదండి. నేను బావి చూడలేదన్న వాళ్ళు ఒకసారి మీ చేతులు ఎత్తండి. ఉండరు. ఆల్మోస్ట్ అందరికీ కూడా బావులను గురించి అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి రోజుల్లో అది మనకి చాలా అరుదుగా, చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ఇంతకు ముందు రోజుల్లో కనుక మనం చూడగలిగినట్లయితే, ఒక 5 years బ్యాక్ కనుక మనం వెళ్ళగలిగినట్లయితే, ఏ ప్రాంతంలో అయినా కానీ సరే ఎక్కువగా బావులను మనం చూస్తూ ఉంటాం. అందులో కొన్ని బావులు ఓట బావులని పిలుస్తారు, ఇంకొన్ని రకాలైన పేర్లు దానికి పెడుతూ ఉంటారు. కానీ ఇప్పటి రోజుల్లో మనం చూడగలిగినట్లయితే బావులు అయితే ఉండవు, కానీ బోరు బావులు ఉంటాయి కదండి. బోర్స్ ఉంటాయి మనకి. అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే అది కూడా ఒకలాంటి బావే. భూమి లోపలికి చాలా లోతుగా త్రవ్వబడి నీటిని మనకు అందిస్తుంది కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి బావి. పూర్వదినాల్లో ఎక్కువ మంది ఆ బావుల్లో నుంచి నీళ్లు అనేటటువంటివి చేదుకునేటటువంటి వారు. ఆ బావుల్లో నుంచి నీళ్లు చేదుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేటటువంటి వారు. ఆ బావులో నీళ్లు మనం చేదుకోవాలంటే దానికి మనం ఒకటి ఉపయోగిస్తాం కదండి. ఏంటది? ఏమంటాం దాన్ని? చేద అంటాం కదా. ఏదో ఒక త్రాడ్ నాకు కట్టేసి ఒక బకెట్కి కట్టేసి మనం ఏం చేస్తాం? చేదలు అంటాం. దాన్ని నీటి లోపలికి వేసేసి నీళ్లను మనం పైకి తోడుకుంటూ ఉంటాం. మరి నాకు అంత అవగాహన లేదు కాబట్టి బకెట్ బావిలో వేసి నీళ్ళు చేతుకున్నప్పుడు అది అటు ఇటు తగిలి అటు ఇటు కొట్టుకొని సగం బకెటే పైకి వచ్చేది. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ బావుల గురించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఆనందించుడి, మీరు ఆనందపడి రక్షణాధారములైనటువంటి బావులలో నుండి నీళ్లు మీరు చేదుకుంటారు. ప్రియులారా, ఇక్కడ దేవుడు తెలవిస్తున్నాడు. ఆయా సందర్భంలో మనం వింటున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ప్రభువు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకు సమృద్ధి ఇచ్చేటటువంటి వాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకి సమృద్ధి ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన మీద ఆధారపడినటువంటి ఏ ఒక్కరిని కూడా ఎప్పుడు కూడా ఆయన ఆకలితో విడిచిపెట్టలేదండి. ఎప్పుడు కూడా ఆయన కొరతతో విడిచిపెట్టలేదు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మన కడుపు నిండా నింపి మనకి చక్కటి ఆహారం మనకి ఇచ్చే ఆయన తృప్తిగా మనల్ని కూడా పంపిస్తూ ఉంటాం. సో ఒక బావిలో నుండి మనకి నీళ్లు బయటికి రావాలంటే ఇక్కడ మనం ఏం ఉపయోగించాలండి? బావులలో నుండి నీళ్లు బయటికి రావాలంటే దానికి చేదు అనేటటువంటిది మనం ఉపయోగించాలి, లేకపోతే బకెట్ అనేటటువంటి దాన్ని మనం ఉపయోగించాలి. ఈ బకెట్ కావచ్చు, ఈ చేద కావచ్చు, ఎప్పుడైతే ఆ బావిలో మనం వేస్తామో అప్పుడే మనకి నీళ్ళు అనేటటువంటివి దొరుకుతాయి. అప్పుడే మనము నీళ్లను మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బావులన్నీ కూడా అలానే ఉన్నాయి, బావిలో నీళ్లు కూడా అలానే ఉన్నాయి. కానీ ఆ నీళ్లను మనం పొందుకోవాలంటే, ఆ నీళ్లను మనం పైకి తెచ్చుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా కానీ సరే
దేవుడు ఎక్కడ ఒక మిరాకిల్ చేసినా కానీ సరే, అక్కడ ఇద్దరు మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. అక్కడ దేవుడు మనకు కనిపిస్తాడు. అదే రీతిగా మనుషులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుడు చెప్పే ప్రతి మాటకు కూడా మనుషులు ఏం చేయాలంటే ఇక్కడ స్పందిస్తూ ఉంటారు. మనుషులు ఎప్పుడైతే స్పందిస్తారో 2 కార్యాలు ఇక్కడ మనం చూడగలవచ్చు. దేవుని మాట, మనుషుని యొక్క స్పందన. దేవుడు చెప్పే ప్రతి మాటకు కూడా మనుషుడు స్పందించాలి. ఎప్పుడైతే మనం స్పందిస్తామో అప్పుడే దేవుడి దగ్గర నుంచి ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం స్పందిస్తామో అప్పుడే మన జీవితంలో ఒక కార్యాన్ని మనం చూడగలుగుతాం. సో ఈ రోజున నీళ్లు మనకి బయటికి రావాలంటే ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? స్పందించాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే స్పందించాలి. ఎప్పుడైతే మనం స్పందిస్తామో అప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అదే రీతిగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రకారముగా ఇక్కడ నీళ్ళు అనేటటువంటివి మనం పైకి తీసుకొని రాగలుగుతాం. సో బావులు మన ఎదుట ఉన్నాయి, బావిలో నీళ్లు మన ఎదుట ఉన్నాయి. ఆ బావిలో నీళ్ళు ఇప్పుడు ఎలా మనం పైకి తెచ్చుకోవాలి? ఎలా మనం పైకి తెచ్చుకోవాలంటే మనం చెప్పుకున్నామో ఏదైనా చేద మనం ఉపయోగించాలి, లేకపోతే ఒక బకెట్ను మనం ఉపయోగించాలి. వాటిని ఉపయోగిస్తేనే ఆ యొక్క బావిలో ఉన్నటువంటి నీళ్లను మనం పైకి తెచ్చుకోగలుగుతాం.